సో ఇవాళ మా పాప ఫస్ట్ డే స్కూల్ అనమాట. స్కూల్కి వెళ్తుంది ఈరోజు ఫస్ట్ రోజు. ఏడుస్తుందా లేదా, తన రియాక్షన్ ఏంటనేది వీడియోలో మీకు చూపిస్తా. ఖచ్చితంగా ఏడుస్తుంది, చూద్దాం. తన కోసం రైస్ పెట్టాను, నా కోసం టీ పెట్టుకున్నాను అనమాట. రైస్ అయిపోతే తనకి లంచ్ ప్రిపేర్ చేసేయడమే. ఇప్పుడే లేచింది మా పాప. లేచమ్మా, అయిపోయిందా నిద్ర? చూడటు, ఎందుకు మెలకలు తిరుగుతున్నావు? చూడు, నిద్ర ఇంకా తీరలేదు పాప. 7 అవుతుంది టైం. వెళ్ళిపోతావు కదా నా స్కూల్కి? వెళ్తుందంట. ఈరోజు ఏం చేశాను తెలుసా నేను లంచ్లోకి? ఎగ్ రైస్. నీకు ఇష్టమే కదా? నీ బ్యాగ్ కూడా రెడీ చేస్తాను నేను. మా పాప ఇప్పుడే టిఫిన్ తింటుంది. దోశ వేసాను, ఇవ్వండి. ఆల్రెడీ స్కూల్కి రెడీ అయిపోయింది. వెళ్తావు కదా నా స్కూల్కి? హ్యాపీగా వెళ్తానంటుంది, మరి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందో చూడాలి. మార్నింగ్ పాలు తాగుతారనమాట. ఇవాళ అయితే పాలు ఇవ్వలేదు, ఎందుకంటే లేచింది టైం సరిపోలేదు అనమాట. అంటే ఇంట్లో ఉంటే టిఫిన్ లేట్గా చేయడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అట్టు కూడా సరిగ్గా తినలేదు, ఒక్కటే తిన్నది. ఒకవేళ ఆకలి వేస్తుందో ఏమో. లంచ్ పెట్టాను, లంచ్ అయితే కంప్లీట్ చేస్తుంది, అస్సలు వదలదు. ఏడుస్తుంది అనుకున్నా, ఎందుకంటే తను ఎల్కేజీ యూకేజీలో అయితే పిచ్చిగా ఏడ్చేది. అసలు స్కూల్కి వెళ్ళగానే అప్పటి వరకు రెడీ అయ్యేది, రెడీ అయినంతవరకు బాగానే ఉండేది. తర్వాత మాత్రం ఇంకా ఓకే వెళ్దాం అనే టైంకి స్టార్ట్ చేసేది. చాలాసార్లు అలాగే ఏడుస్తూనే ఉండేది. నేను అనుకున్నది ఏంటంటే ఈరోజు కూడా అలానే ఏడుస్తుంది, ఖచ్చితంగా ఏడుస్తుంది అనుకున్నాను. కానీ ఏడవలేదు, మంచిగా వెళ్ళిపోయింది స్కూల్కి. నిజంగా షాక్ అయ్యాను, ఏడుస్తుంది అనుకున్నా. కానీ వాళ్ళ డాడీ వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. కూడా పరిగెట్టుకుని వెళ్ళిపోయి అమ్మ బాయ్ అని కూడా చెప్పాలా కనీసం. సో ఇప్పుడైతే పాప కోసం పాయసం చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని రావడానికి ఇంకా 1/2 అవర్ టైం పడుతుంది. సో ఈలోపు అయితే పాయసం ప్రిపేర్ చేస్తాను.
అక్కని మిస్ అయ్యావా అయితే నువ్వు అలా మిస్ అవ్వలేదా? నీకు అక్క అంటే ఇష్టం లేదా? ఇష్టం. ఎవరు తెచ్చారు చాక్లెట్? కౌంట్ చేయి ఒకసారి. 1 2 3 4 4 తర్వాత 5 చెప్పు. 5 5 నాకు ఇవ్వవా? అన్నీ నీకోసం.